హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ iQOO Z11X ఈ ఫోన్ గురించి ఇన్-డెప్త్ రివ్యూ మాట్లాడుకుందాం. ప్రైసింగ్ ఇది 20,000 రూపాయల లోపల లాంచ్ చేస్తాం అన్నట్లు చెప్తున్నారు. మనం ఏ ప్రైస్ లో అయితే కొనుక్కోవచ్చు, ఎన్ని వేరియంట్స్ లో ఉంది, దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి వెర్డిక్ట్ లోపల మీకు వీడియో చివరిలో తెలిసిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేసుకుందాం. బాక్స్ చేసుకుంటే రెగ్యులర్ గా మనకి iQOO Z సిరీస్ ఏ రకంగా అయితే ఉంటాయో సేమ్ బాక్స్ లో ఇస్తున్నారు. టాప్ లో చూసుకుంటే 8GB 256GB ప్రిస్మాటిక్ గ్రీన్ కలర్ మనకు పంపించింది. దాని డీటెయిల్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ప్రైస్ కొట్టేశారు. ఇంకా సీల్స్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేసేద్దాం. మొదటిగా మనకి మొబైల్ ఫోనే కనబడుతుంది. ఒకసారి దీన్ని పీల్ ఆఫ్ చేసేసి ఫోన్ ఫీల్ చూద్దాం. ఇది ఇనిషియల్ గా అయితే కొంచెం బరువుగా ఉన్నట్లే అనిపిస్తుంది. బ్యాటరీ దీంట్లో చెప్పడం మర్చిపోయి 7200 mAh బ్యాటరీ వస్తుంది. అందుకని ఫైన్, అవి అన్ని తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ మనకి కొంత డాక్యుమెంటేషన్ ఉంది అండ్ క్లియర్ కేస్ ఒకటి ఇస్తున్నారు. కేస్ క్వాలిటీ అయితే పర్లేదు. అండ్ ఫోన్ కి కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. నెక్స్ట్ అడాప్టర్ ఇది 44W ఫ్లాష్ చార్జర్ తో వస్తుంది. సేమ్ పోయింది సార్ Z10X లోనే. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ ఫైనలీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే థమ్స్ అప్, ఏది మిస్ అయ్యట్లేదు, అన్ని వస్తున్నాయి. ఇప్పుడు మనం దీంట్లో బిల్ క్వాలిటీ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సైడ్ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బ్యాక్ తోనే వస్తుంది. ఫ్రంట్ డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఫోన్ మొత్తం కూడా IP68 అండ్ 69+ కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ ఉంది. సో డ్యూరబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫోన్ పడ్డా అంత త్వరగా ఏం కాదు, నిజంగానే ఏం కాదు. నెక్స్ట్ ఇంకా మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఇందులో MediaTek Dimensity 7400 టర్బో ప్రాసెసర్ని ఇస్తున్నారు ఈసారి. లాస్ట్ జనరేషన్లో మనకి Dimensity 7300 ప్రాసెసర్ చూసాం. స్లైట్ అప్గ్రేడ్, 10% బెటర్ CPU ఉంటుంది అండ్ 15% బెటర్ AI పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెక్నికల్ స్కోర్స్ కూడా ఇది Antutu అవి రన్ చేసినప్పుడు బ్రాండ్ చెప్పేదాం ప్రకారం 1 million+ స్కోర్ చేసింది అన్నారు. నాకు కూడా ఇంచుమించు 1 million అయితే స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ 95% వరకు స్కోర్ చేసింది. పర్లేదు, కన్సిస్టెంట్ గానే ఉంది. అండ్ గేమ్స్ అవి ఆడుకోవడానికి BGMI నేను ఆడి చూశాను. 60 FPS లో సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్ వరకే. ఎక్స్ట్రీమ్ ప్లస్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. 20,000 లోపల వచ్చే ఫోన్ కాబట్టి గేమింగ్ వైస్ మీరు మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే చక్కగా హ్యాండిల్ చేసింది. బట్ లాంగ్ టర్మ్ BGMI గేమ్ అయితే నేను రికమెండ్ చేయను. లాంగ్ టర్మ్ ఆడటానికి అయితే ఖచ్చితంగా కొన్ని డ్రాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ 2.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. అడిషనల్లీ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ కూడా కొంచెం బెటర్ అయింది ఈసారి. LPDDR4X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్తో ఈ ఫోన్ వస్తుంది. డే టు డే యాక్టివిటీస్కి జనరల్ యూసేజ్ చేసుకుంటాను, మోడరేట్ యూజర్ నేను అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ ఇది 6GB 128GB బేస్ వేరియంట్తో స్టార్ట్ అవుతుంది. బట్ బెటర్ తీసుకుంటే 8GB 128GB దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ జనరేషన్ అన్ని కూడా యాప్స్ కొంచెం సైజ్ పెరుగుతాయి అండ్ AI మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి 8GB మినిమం ఉంటే బెటర్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు SD కార్డ్ సపోర్ట్ లేదు. మీరు ఒకవేళ మెమరీ కార్డ్ వేసుకోవాలంటే కుదరదు. బట్ ఎక్స్టర్నల్ టైప్ సి పెన్ డ్రైవ్స్ కానీ లేదా నేను 1TB SSDని కూడా కనెక్ట్ చేసి చూసాను సామ్సంగ్ది. 1TB SSD డిటెక్ట్ చేస్తుంది అంటే మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ టైప్ సి పెన్ డ్రైవ్స్ కూడా మీరు కనెక్ట్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్స్ లాంటివి చేసుకోవచ్చు. మేజర్ USP, మేజర్ హైలైట్ ఏదైనా ఉందంటే దీనిలో బ్యాటరీ సెగ్మెంట్స్ లో వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్ పాయింట్ లో ఫస్ట్ ఫోన్ అని చెప్తున్నారు 7200 mAh బ్యాటరీని తీసుకురావడం అండ్ 44W ఫ్లాష్ ఛార్జర్ని బాక్స్ లో ఇస్తున్నారు. సో బ్యాటరీ బ్యాకప్ మీకు చాలా హెవీగా అనిపించింది. నాకు ఇన్ఫాక్ట్ జనరల్ గా 1.5 day అని చెప్తాను. బట్ ఇది మోడరేట్ యూజర్స్ యూజ్ చేసే ఫోన్ కదా, ఖచ్చితంగా మీరు 2 రోజుల వరకు అంటే సెకండ్ డే ఈవినింగ్ వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆశ్చర్యపడక్కర్లా. చక్కగా ఆప్టిమైజ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ మాత్రం బాగుంది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకొంచెం బెటర్ ఇచ్చుంటే బాగుండేది. 80W అట్లా ఏమైనా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఫుల్ ఛార్జ్ పెట్టడానికి 1.5 గంటలు పట్టేస్తుంది. అదొక్కటి నాకు కొంచెం ఒక గంటలో ఫుల్ ఛార్జ్ అయ్యేలా పెట్టుంటే బాగుండేది అనిపించింది. 1 full వర్కింగ్ డే ఖచ్చితంగా మీకు వచ్చింది. అండ్ 1.5 day అయినా మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒకవేళ గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు మీరు బ్యాటరీ ద్వారా డ్రైన్ చేయడం మీకు ఇష్టం లేకపోతే పవర్ని మీరు ఛార్జర్ కనెక్ట్ చేసేస్తే డైరెక్ట్ ప్రాసెసర్కి ఛార్జర్ నుండి పవర్ వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడుకుందాం. ఇది 10 5G బ్యాండ్స్తో వస్తుంది. 5G కన్సిస్టెంట్ గానే ఉంది. జనరల్గా నేను ఎప్పుడు iQOO ఫోన్స్ లో 5G డ్రాప్స్ అట్లాంటివి అబ్జర్వ్ చేయలేదు. 5G కన్సిస్టెంట్ గా ఉంది. నేను జియో సిమ్ చెక్ చేశాను, VoNR సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ కాల్స్ అవి కూడా కస్టమ్ డైలర్ తో వస్తుంది. ఆరిజిన్ వాయిస్తో వస్తుంది. మీకు UI ఎలా అయితే కొంచెం పెద్ద ఫోన్స్లో ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు iQOO 15లో ఏదైతే UI ఉందో డైలర్ దగ్గర సేమ్ UI మీకు ఈ ఫోన్లో అనిపిస్తుంది. కాల్ రికార్డ్స్ లాంటివి చేసుకున్నప్పుడు అనౌన్స్మెంట్స్ ఏముండవు. వైఫై వర్షన్ ఇది Wi-Fi 5తోనే వస్తుంది. ఇది చాలా వెనకబడి ఉందని చెప్పని అనిపించింది. Wi-Fi 6 ఇచ్చుంటే బాగుండేది. అండ్ బ్లూటూత్ వర్షన్ కూడా బ్లూటూత్ 6 ఇచ్చేసి ఉంటే బాగుండేది. బ్లూటూత్ వర్షన్ 5.4తోనే వస్తుంది. అండ్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్, మీరు ఎంత స్పీడ్లో డేటా యూస్ చేస్తున్నారు అవన్నీ దీంట్లో సపోర్ట్ ఉన్నాయి. బట్ ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఎయిర్ బ్లాస్టర్ గురించి మాట్లాడితే ఈ ప్రైస్లో మనం NFC ఎక్స్పెక్ట్ చేయలేము. అది
తీసేయండి. ఐఆర్ బ్లాస్టర్ మాత్రం ఉంది. మీరు రిమోట్ కంట్రోల్ లాగా మీ ఏసీని కానీ, టీవీని కానీ, సెటప్ బాక్స్ కానీ ఏవన్నా మీ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ రిమోట్తో కంట్రోల్ చేయాలనుకుంటే ఈ ఫోన్లో ఐఆర్ బ్లాస్టర్ ఉంది. మీరు రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేసుకోవచ్చు. మేబీ ఈ ప్రైస్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎన్ఎస్ ఇవ్వట్లేదు, బట్ మన ఛానల్లో ఎటువంటి లోటు ఉండదు. ఆన్ పాయింట్ ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది. ప్రతి అన్బాక్సింగ్ రివ్యూస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తా, జెన్యూన్ అండ్ ఆనెస్ట్గా అండ్ యూనిక్ కాంటెంట్ కూడా పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో. టెక్ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కంటెంట్ మీకు నచ్చి ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2.5 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం, వెరీ క్లోజ్. అండ్ 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. అండ్ ఈ సంవత్సరం చాలా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. ఆ నెంబర్ పెరిగే కొద్ది నాకు బూస్ట్ అనిపించింది. నేను ఇలాంటి క్వాలిటీ అండ్ ఆనెస్ట్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటా. అది నాది గ్యారంటీ. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలు. ఫిజికల్లీ ఈసారి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీకు వెనకాల ఈ నోటిఫికేషన్ లైట్ కనబడుతుందా, ఇది నాకు బాగా యూస్ఫుల్ అనిపించింది. ఇది రకరకాలుగా ఉపయోగపడింది. మీకు కాల్స్ వచ్చినా, నోటిఫికేషన్స్ వచ్చినా, మీకు బ్యాటరీ అండర్ 20% వచ్చేసిన, మ్యూజిక్ కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా స్ట్రీమ్ చేసుకుంటున్నప్పుడు మీకు నోటిఫికేషన్ లైట్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు నోటిఫికేషన్ లైట్ కలర్ మారుతూ ఉంటుంది. మనకి బేసిక్గా ఒకవేళ సైలెంట్లో పెట్టుకున్న మీటింగ్స్ లాంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు ఈ లైట్ వల్ల మనకి కాల్ వస్తుంది లేదా ఒక మెసేజ్ వచ్చిందని మనకు అర్థమైంది. ఇంతకు ముందు ఉండేవి, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రాండ్స్ అన్ని తీసేసినాయి. ఈ నోటిఫికేషన్ లైట్ ప్రతి ఫోన్లో ఉండాలని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.7 inch ప్యానల్తో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, AMOLED డిస్ప్లే కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. బట్ AMOLED డిస్ప్లేకి ఉండే క్యాపబిలిటీస్ అన్ని ఇచ్చారు, కానీ ఎల్సీడీ డిస్ప్లే. ఫర్ ఇన్స్టెన్స్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ లో 4K HDR వరకు మేము వీడియోస్ చూసుకోవచ్చు. HDR సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ 382 pixels per inch డెన్సిటీతో వస్తుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీరు అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిలో హెచ్డీ కనెక్ట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. బ్రైట్నెస్ నిట్స్ 1200 nits ఇస్తున్నారు. మీకు HBM ఇట్లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే AMOLED డిస్ప్లే కాదు కాబట్టి. డైరెక్ట్ హై బ్రైట్నెస్ 1200 nits ఉంటుంది. సన్లైట్ లో వెళ్ళి చెక్ చేసుకుంటున్నప్పుడు విజిబిలిటీ అయితే బాగానే ఉంది. మరీ తోపుందని చెప్పలేం, ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇండోర్ లో కూడా సరిపోతుంది. ఇండోర్ లో కాకపోతే ఇంకా బ్రైట్నెస్ ఉందేమో అని మనకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి డిస్ప్లే దగ్గర కొంచెం బెజల్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్లు నాకు అనిపించింది. బార్డర్స్ కొంచెం ఎక్కువైనాయి. చూస్తున్నప్పుడు మనకు కొంచెం పైన కింద కొంచెం బార్డర్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం తక్కువగా ఉంటే బాగుండిద్దేమో అన్నట్టు మనకు అనిపించింది. కలర్స్ అన్ని బాగానే ఉన్నాయి, బాగానే చూపిస్తుంది. కాకపోతే మీకు AMOLED డిస్ప్లే ఉన్నంత ఇదిగా అయితే అనిపించదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. యాక్యురేట్ ఉంది. ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కదా, మీకు ఫెయిల్ అవడం లాంటివి అయితే ఏముండో. యాక్యురేట్ గా మీకు అన్లాకింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది. మీరు ఫేస్ అన్లాక్ అంటే కొద్దిగా ఈ ఫింగర్ ప్రింట్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. డాల్బీ అట్మోస్ లాంటివి ఏమి ఉండవు. బట్ ఈసారి 400% వాల్యూమ్ బూస్ట్ అని తీసుకొచ్చారు. మీకు సౌండ్ మరీ ఎక్కువ వచ్చేస్తుంది. అది మీరు ఎంత క్రౌడ్లో ఉన్నా, మీరు రింగ్ టోన్ అయినా లేదా మీరు మల్టీమీడియా ఏదైనా స్ట్రీమ్ చేస్తున్నా సౌండ్ బాగా ఎక్కువగా వినబడుతుంది. ఈక్వల్ సపరేషన్ అనిపించింది. లెఫ్ట్ రైట్ స్టీరియో బాగా ఆప్టిమైజ్ చేశారు. ఇంకా వైబ్రేషన్ ఫీడ్బ్యాక్స్, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ పరంగా అయితే జనరల్గా ఒక స్టాండర్డ్ ఫోన్స్ మనకి 15-20 వేలు ఎలా అయితే ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్ ఫీల్ మీకు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. రెండో కెమెరా తీసేయండి, అది ఒకే సెన్సర్. ఒక కెమెరా ఉందనుకోవచ్చు. ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా, సోనీ IMX852 సెన్సర్తో వస్తుంది. సెకండరీ కెమెరా ఇది డెప్త్ సెన్సర్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేయడం కోసం మనం ఉపయోగించుకుంటాం. దీంట్లో వైడ్ యాంగిల్ సెన్సర్ కానీ టెలిఫోటో లెన్స్ కానీ ఉండవు. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. మీకు ఫోటోస్ అన్ని ఇంకా డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. డే లైట్ లో అయితే ఫోటోస్ మీకు కలర్స్ అన్ని చాలా న్యూట్రల్ గా వస్తాయి. అండ్ డీటెయిల్స్ కూడా మరీ అంత పిన్ పాయింటెడ్ గా మనకేం కనిపించవు. స్పెషల్లీ దీనిలో ఫోటోస్ 1x 2x లో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. నేను జూమ్ రేంజ్ కూడా ఒకటి క్యాప్చర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. 1x 2x ఆ తర్వాత మాక్సిమం 10x వరకు ఇది జూమ్ చేయగలుగుతుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ లో 28 mm, 42 mm, 61 mm 3 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో మనం పోర్ట్రేట్ షాట్స్ అవి తీసుకోవచ్చు. అండ్ ఎడ్జ్ డిటెక్షన్స్ అవి కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే ఫోటోస్ అవి అన్ని పనిగా అనిస్తే గానీ కొన్ని చోట్ల ఇంకా బాగుండొచ్చు అనిపించింది. ఎగ్జాంపుల్ ఒక 10 ఫోటోలు మనం తీసామనుకోండి, అందులో ఒక 6-7 ఫోటోలు మంచిగా వస్తాయి. ఇంకొక 2-3 ఫోటోస్ కలర్స్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. డే లైట్ లో అయితే పర్లేదు, ఒక కెమెరా శాంపుల్స్ అన్ని బాగానే ఉన్నాయి. వాయిస్ అవే మనం అసలు అబ్జర్వ్ చేయలేదు. ఇంప్రెసివ్ అనిపించింది డైనామిక్ రేంజ్. ఇమేజ్ క్యాప్చర్ చేసిన తర్వాత ప్రాసెస్ చేశాక బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ చేయకుండా ప్రాపర్ కలర్స్ తీసుకుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ సబ్జెక్ట్ సపరేషన్ బాగుంది. బట్ లో లైట్ లోకి వచ్చినప్పటికీ మీకు కొన్ని ఫోటోస్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. డే లైట్ లో ఉన్నంత కాదు, కానీ లో లైట్ లో ఫోటోస్ 10లో ఒక 4-5 బాగుంటున్నాయి. మిగతావన్నీ కూడా కొంత నాయిస్ అబ్జర్వ్ చేస్తున్నాం. అది మీరు ఫ్లాష్ ఆన్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్లాష్ కూడా మీకు కొంచెం సాఫ్ట్ గానే పడుతుంది. ఫ్లాష్ ఆన్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్లాష్ లేకపోతే మాత్రం మీకు ఇమేజెస్ అన్ని కొంచెం డీటెయిల్స్ తగ్గుతాయి అండ్ నాయిస్ కూడా మీకు కనబడుతుంటుంది. అంత బాగా
మీకు అనిపించదు. ఇంకా సెల్ఫీ కెమెరా డే లైట్లో లో లైట్లో రెండింట్లో నాకు ఆ రేర్ సైడ్ కెమెరాస్ ఎంతైతే పర్ఫామ్ చేసినాయో నాకు సెల్ఫీ కెమెరాస్ కూడా అలానే అనిపించింది. ఇన్ఫాక్ట్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే లో లైట్తో కంపేర్ చేస్తే డే లైట్లోనే ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చాలా బాగా అనిపించింది. వీడియో రికార్డింగ్ ఇంకా 4K 30 FPS లో మీరు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కెమెరా రెండింటిని యూస్ చేసుకుని మనం రికార్డ్ చేసుకోవచ్చు. గుడ్ థింగ్ యాక్చువల్లీ ఫ్రంట్ కెమెరాకి బడ్జెట్లో 1080pనే ఇస్తారనుకున్నా, బట్ 4K సపోర్ట్ ఇచ్చారు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే OIS ఇవ్వలేదు వీళ్ళు. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. మీకు 4K 30 FPSలో కూడా మీకు స్టెబిలైజేషన్ మోడ్ ఒకటి కనబడింది, అది ఆన్ చేసి తీసుకోండి, స్టెబిలైజేషన్ మీకు సరిపోతుంది అన్నట్లు అనిపించింది. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇంకొంచెం బెటర్ స్టెబిలైజేషన్ ఉంటే బాగుండేది అనిపించింది. డీటెయిల్స్ వాటి గురించి మాట్లాడితే పర్లా మరీ తోపు తూరమని చెప్పలేము, పని కానొచ్చు అన్నట్లు నాకు అనిపించింది. ఇవి ఓవరాల్గా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ సాఫ్ట్వేర్ వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. ఇది బేస్డ్ ఆన్ ఆరిజిన్ OS. Z సిరీస్లో అయితే ఇదే ఫస్ట్ ఫోన్ ఇది ఆరిజిన్ OSతో రావడం. ఆరిజిన్ OSలో ఉండే మాక్సిమం ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ప్రైవసీ ఫీచర్స్ iQOO 15లో ఎలా అయితే సైడ్కి ఇలా స్క్రోల్ చేసి యూజ్ చేస్తాను, సేమ్ మీకు ఈ ప్రైవసీ ఫీచర్స్ జస్ట్ బాటమ్ నుంచి ఇలా స్వైప్ చేస్తే మీకు ప్రైవసీ ఫీచర్స్ వచ్చేస్తాయి. అండ్ మ్యాక్బుక్కి కనెక్ట్ చేసుకోవడానికి నేను ఫోటోస్ అన్ని అలాగే ట్రాన్స్ఫర్ చేసుకున్నా. సెట్టింగ్స్లో మీకు ఆఫీస్ కిట్ ఫీచర్ ఉంటుంది, ఫోన్ నుంచి మ్యాక్బుక్లో కంప్లీట్ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ మ్యాక్బుక్ని కూడా యాక్సెస్ చేయవచ్చు. ఆరిజిన్ ఐలాండ్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వాయిస్ రికార్డర్ ఆన్ చేసినా, టైమర్ ఆన్ చేసుకున్నా, మీకు ఆ ఆరిజిన్ ఐలాండ్ నాట్స్ దగ్గర మీకు అది వస్తుంది. అండ్ కాపీ పేస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా మనకి ఆరిజిన్ ఐలాండ్లోకి, ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ మనం ఫీచర్స్ యూజ్ చేస్తాం. ఇలాంటివి అన్ని ఈ ఆరిజిన్ ఐలాండ్ ఫీచర్స్, ప్రైవేట్ సేఫ్, అట్ ద సేమ్ టైం ఆఫీస్కి ఇట్లాంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ అడిషనల్లీ నా ఫేవరెట్ ఫీచర్ అల్ట్రా HD డాక్యుమెంట్స్. ఏదైనా మీరు ఒక పేజ్ మీద రాసున్నది కానీ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో డాక్యుమెంట్, దాన్ని మీరు ఎటువంటి యాంగిల్ అయినా ఫోటో తీయండి, బట్ నీట్గా స్కాన్ చేసి కాపీ ఎలా అయితే ఇస్తుందో సేమ్ ఆ రకంగా ఇస్తుంది. అండ్ ఇమేజ్ ఎక్స్పాండర్, ట్రాన్స్క్రిప్షన్స్, గూగుల్ సర్కిల్ రీసెర్చ్ ఇట్లాంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. రైట్ నౌ ఇది Android 16తో వస్తుంది. January సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. బట్ అప్డేట్ పాలసీ 2+4 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. అంటే 2 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అండ్ ఒక 4 సంవత్సరాలు సెక్యూరిటీ పాలసీ అప్డేట్స్ వస్తాయి. 3+4 years ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. మరి ఇది ఓవరాల్గా ఇంకా iQOO Z11Xకి సంబంధించి కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ ఫోన్ ఒకవేళ ఏ ప్రైస్ పాయింట్ లాంచ్ చేస్తారు, ఎంత కొనుక్కోవచ్చు అని నన్ను అడిగితే దీని ముందు ప్రోస్ అండ్ కాన్స్ చెప్పేస్తా. ఇందులో బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, ప్రాసెసర్, బ్యాటరీ అండ్ OS ఈ 4 దీనికి మేజర్ ప్లస్ పాయింట్లు అని చెప్పొచ్చు. అదే కాన్స్ లిస్ట్లోకి వెళ్ళిపోతే మొదటిగా ఇది AMOLED డిస్ప్లేతో రావట్లా, రెండోది కెమెరా OIS సపోర్ట్ లేదు, ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. మూడోది కొద్దిగా SD కార్డ్ సపోర్ట్ లేకపోవడం, 3.5 హెడ్ ఫోన్ జాక్ లేకపోవడం, FM రేడియో కూడా సపోర్ట్ లేదు. ఈ 3 పాయింట్స్లో మనం కాన్స్ కింద లిస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు అంటే ఒకవేళ బేస్ వేరియంట్ కనుక 15-17 మధ్యలో వస్తే ఈ ఫోన్ మీరు చూడొచ్చు. లేదు 8GB 128GB మేము పర్చేస్ చేసుకుంటా అంటే 17 నుంచి 20,000 రూపాయల మధ్యలో వస్తే పిక్ చేసుకోండి. ఖచ్చితంగా కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన iQOO Z11Xకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుందా, నాకు తెలుసు మీకు అలా అనిపించిందని. కొంచెం ఇప్పుడు హైప్ చేయండి, కానీ హైప్ పాయింట్స్ ఉన్నాయి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది హైప్ పాయింట్స్ ఇస్తే, అది నాకు షేర్ చేసిన దాంతో సమానం. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. 2.5 lakh చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసే కొంది నేను బూస్టప్ అవుతూ ఉంటా. ఇంకా బెస్ట్ క్వాలిటీ కాంటెంట్ ఇవ్వడానికి మీరు అకౌంట్ పెంచుతూ ఉంటే నాకు ఆ మోటివేషన్ వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.